సో ఇనిషియల్గా ఏమైనా సరే అండి, సిమ్టమ్ ఉండేటప్పుడు చిన్న సిమ్టమ్ అయినా సరే బెటర్ కన్సల్ట్ ఎ డాక్టర్ ఫస్ట్. సొంత ట్రీట్మెంట్ అనేది వాడకండి, యాంటీబయాటిక్స్ కూడా ఇష్టం వచ్చినట్టు వాడకండి. సో నిజంగా అది ఇండికేషన్ ఉంటే, రేషనల్ ఉంటే ఖచ్చితంగా ఆ మెడిసిన్ అనేది వాడడం జరుగుతుంది. సో చాలామంది యాంటీబయాటిక్స్ వేసుకోవడము, దానికి ఇష్టం వచ్చినట్టు మనం ఇప్పుడున్న ఇట్లా వాడడం వల్ల మనకు వచ్చే ఎఫెక్ట్ ఏంటి అని అంటే యాంటీబ్యాక్టీరియల్ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. సో అలా తీసుకోకండి, రేషనల్ ఉంటేనే తీసుకోండి, ఇండికేషన్ ఉంటేనే తీసుకోండి. ఆ ఇండికేషన్ కూడా మీ సొంత ట్రీట్మెంట్ కాకుండా డాక్టర్ని అడగండి. సో ఇంకొకటి, సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ సిమ్టమ్స్ అన్ని వచ్చినప్పుడు సో ఫీమేల్స్లో తక్కువ మంది తాగుతారు. కాకపోతే ఫీమేల్స్లో ఇంకొక రావడానికి రీజన్ ఏంటి అంటే స్మోకింగ్ వల్ల కాకుండా చాలా మంది పూర్వకాలంలో కట్టెల పొయ్యి మీద ఉండడం జరుగుతుంది. సో అది ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు, 20 సిగ్నిఫికెంట్గా అడిగిన నేను 10 సంవత్సరాలు పనిచేశానని అని చెప్పడం జరుగుతుంది. సో అది కూడా మనకి హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్.